సౌత్ ఆఫ్రికాతో టెస్ట్ సిరీస్ను 1-1తో డ్రా చేసిన తర్వాత ఇండియన్ క్రికెట్ అభిమానులను మరింత ఖుషి చేసింది బీసీసీఐ. అది ఎలాగంటే ఆఫ్ఘనిస్తాన్తో 3 టీ20ల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో భారీ మార్పులు చేస్తూ ఎన్నో అనుమానాలకు అయోమయాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీలను మళ్ళీ టీ20లోకి తీసుకొచ్చింది. వన్డే వరల్డ్ కప్ 2023 కంటే చాలా కాలం ముందు వీరిద్దరూ టీ20 క్రికెట్కు దూరంగా ఉంటూ వస్తున్నారు. వర్క్లోడ్ మేనేజ్మెంట్ను బ్యాలెన్స్ చేస్తూ వన్డేలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలన్న ఉద్దేశంతో రోహిత్ కోహ్లీ పొట్టి ఫార్మాట్కు దూరంగా ఉన్నారు. అయితే చాలామంది ఇక వాళ్ళు పూర్తిగా టీ20లకు దూరం అవుతారని భావించారు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ 2024 ఉండడంతో రోహిత్ కోహ్లీ టీ20 ఫ్యూచర్ ఏంటనే విషయంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. టీ20 వరల్డ్ కప్ టీంలో వీరిద్దరికి చోటు ఉంటుందా లేదా అని కూడా క్రికెట్ ఫ్యాన్స్ కంగారు పడ్డారు. బీసీసీఐ మాత్రం ఈ సీనియర్ ప్రోస్ పై నమ్మకం ఉంచి టీ20లో కొనసాగించేందుకు సిద్ధమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్తో జరిగే సిరీస్కు కోహ్లీ, రోహిత్ను ఎంపిక చేయడంతో ఇక వీళ్ళిద్దరూ టీ20 ప్రపంచ కప్ ఆడతారనే విషయం స్పష్టమైంది. అయితే మరి టీ20లో చాలా గ్యాప్ తర్వాత ఆడుతున్న వీరిద్దరిపై చాలా అంచనాలే ఉన్నాయి. ఎలా ఆడతారో అనే అనుమానం కూడా ఉంది. దీంతో వీళ్ళ పాత టీ20 రికార్డ్స్ను ఒకసారి పరిశీలిస్తే ఆఫ్ఘన్కు దిమ్మ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటిగా విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఇప్పటి వరకు 107 టీ20 ఇన్నింగ్స్లలో కోహ్లీ 52.73 సగటు, 137.96 స్ట్రైక్ రేట్తో 4008 పరుగులు చేశాడు. 122 అతని అత్యధిక స్కోర్. టీ20లో కోహ్లీకి ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 356 ఫోర్లు, 117 సిక్స్లు బాదాడు. ఇక రోహిత్ శర్మ స్టాట్స్ తీసుకుంటే రోహిత్ ఇప్పటి వరకు 140 టీ20 ఇన్నింగ్స్లలో 31.32 సగటు, 139.24 యావరేజ్తో 3853 పరుగులు చేశాడు. 118 అతని అత్యధిక స్కోర్. ఇప్పటి వరకు టీ20లో 4 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు చేశాడు. 348 ఫోర్లు, 182 సిక్స్లు బాదాడు. మరి ఈ స్టాట్స్ చూస్తుంటే వీళ్ళిద్దరూ నిఖార్సైన టీ20 బ్యాటర్లుగానే కనిపిస్తున్నారు. మరి ఇదే టెంపోను కొనసాగిస్తే టీ20 వరల్డ్ కప్లోనూ రోకో జోడీ దుమ్ము రేపే అవకాశం ఉంది. మరి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 స్టాట్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.